ఈ నైట్ టైంలో నైట్ ఇచ్చి చంపుతున్నావు కదే. ఏంటి సిస్టర్, నైట్ ఓకేనా? భలే చల్లగా ఉంది. రండి వచ్చి పడుకోండి. ఏంటి మీ పక్కన? ఏమిటి ఆటలాడకండి. మీ డాడీ రూమ్ ఎక్కడుందో చెప్పండి, నేను అక్కడికి వెళ్ళి పడుకుంటాను. సిస్టర్ ఊరికే కామెడీ కామెడీ. సరే కామెడీ చేసింది చాలు, వచ్చి పడుకోండి. అది వర్కౌట్ అవ్వదు. నా కాళ్ళు చేతులు తిన్నగా ఉండవు, మీ మీద పడతాయి. అందువల్ల నేనేం చేస్తానంటే ఇలా కింద పడుకుంటాను. సిస్టర్ వచ్చి పడుకోండి. డాక్టర్, నేను పెళ్లికి ముందు ఎవరి పక్కన పడుకోనని మా అమ్మ మీద ఒట్టేశాను. అయ్యో ఒట్టేసిన మొహం చూడు, మిమ్మల్ని చేసుకోబోయాడు పాపం. కానీ మిమ్మల్ని చేసుకోబోయేవాడు సూపర్. లవర్ ఇంట్లో పడుకునే అదృష్టం ఎంతమంది లవర్స్ కు దొరుకుతుంది, అది తన నైటీనే వేసుకొని. సిస్టర్ సిస్టర్ అమ్మయ్య పడుకుంటారు. హలో ఓయ్ సెల్ఫీ, ఎవరు? నువ్వు ఇవాళ పింక్ సారీలో పిచ్చి అందంగా ఉన్నావు. నువ్వా? వెంటపడి నువ్వు విసిరేను అన్నావు, కాల్ చేస్తున్నావు? ఏం లేదు, నా గుండెల్లో బాణం గుచ్చుకున్నట్టు ఒక ఫీలింగ్. నువ్వేమన్నా తలుచుకున్నావేమో అని కాల్ చేశా. ఏంటి నాకేమైనా పని లేదనుకున్నావా? అయితే నన్ను తలుచుకోవాలా? లేదే. ఓకే బాయ్. ఒక నిమిషం. గుడ్ నైట్. మీట్ అవుదామా రేపు కాఫీ షాప్ లో? ఒక్క 5 నిమిషాలు, కాఫీ చల్లారే వరకు. నేనెందుకు నేను మీట్ అవ్వాలి? నీకు తెలుసు కదా నాకు ఎంగేజ్మెంట్ అయింది. నన్ను పెళ్లి చూపులకు వచ్చిన పెళ్లి కొడుకు అనుకో. కాఫీ తాగాక నచ్చలేదని చెప్పాయి, నాకోకే. నీకోకేనా? కాదు. వాట్ ఎన్ ఐడియా సర్జీ, నటుడురా. ఇదేం బాగోలేదు. నన్ను పెళ్లి చేసుకో. ఇది చాలా టూ మచ్ చెప్తున్నా. ఏది? ఎంగేజ్మెంట్ అయి కొద్ది రోజుల్లో పెళ్లి కాబోయే అమ్మాయి వెనక తిరగటం. ఏ నమ్మకంతో నా వెనక తిరుగుతున్నావు? ఎంగేజ్మెంట్ అయి కొద్ది రోజుల్లో పెళ్లి కాబోయే అమ్మాయివి నాతో కాఫీ తాగడానికి వచ్చావే, ఆ నమ్మకంతోనే. ఓయ్, నేను మాట్లాడడం ఇంకా పూర్తవలేదే. కాఫీ చల్లారే వరకేగా అన్నావు. ఏయ్, ఆగు కావ్య, నాకింకా సమాధానం చెప్పలేదే. దీంతో ఆపేద్దాం. అందమైన అమ్మాయిలు ఆపేద్దాం అనకూడదు, ఇలా పట్టుకుందాం అనాలి. ఓయ్, నీ పేరేంటి? ఓయ్, చల్లగా ఉంది కదా? నాకు వేడిగా ఉంది. నేను ఒకటి అడగనా? ఏంటి, నాకు వంట చేయడం వచ్చని అడగబోతున్నావా? కాదు, నేనంటే నీకెందుకంత పిచ్చి? నిజంగానే నాకు తెలియడం లేదు కావ్య. నువ్వే నా కళ్ళలో వెతికి చెప్పాలి, నువ్వంటే నాకెందుకు ఇంత పిచ్చో. ఇదిగో
ఈ నవ్వై ఉండొచ్చు, ఈ కళ్ళై ఉండొచ్చు. నువ్వు నన్ను ఎంత కాదన్నా మళ్ళీ మళ్ళీ నీ వెంట పడమంటున్నాయి. అన్నిటినీ మించి నీకంటే అందమైన ఈ మచ్చ నన్ను చిత్రవద చేయమని ఎవరో పంపినట్టుంది. నన్ను ఏడిపించింది చాలు కావ్య. ఇక నువ్వు దూరంగా ఉంటే నేను సహించలేను. కావ్య, ఒక్క నిమిషం ఆగు. కావ్య, నీతో మాట్లాడాలి. నీ చేతికి ఉంగరం లేకుండా, నీకు ఎంగేజ్మెంట్ కాకుండా నేను ఇలాగే నీ వెంట పడుంటే నువ్వు నాకు ఓకే చెప్పేదానివా కావ్య?